భారతీయ జనతా పార్టీకి కీలకమైనటువంటిది ఇప్పుడు ఆత్మసమీక్ష చేసుకోవాల్సిన అంశం. మొన్నటిసారి దెబ్బ కొట్టింది ఏంటి? యాక్చువల్గా 2014లో దేశంలో హైయెస్ట్ ఎస్సీ ఎస్టీ సీట్స్ బీజేపీవి, 2019లో కూడా దేశంలో ఎస్సీ ఎస్టీ సీట్స్ బీజేపీవి. నార్త్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, ఈ ప్రాంతం అంతా కూడా. అట్లాంటిది ఈ దఫా చూస్తే 2014లో దాదాపుగా 2019లో దాదాపు 3వ వంతు స్థానాలు ఈ దఫా కోల్పోయింది. 77 రిజర్వ్ స్థానాలు దక్కినాయి. 2014లో 48 అయితే 2019లో 77 దక్కినాయి. 2019లో బీజేపీ మొత్తం 303 స్థానాలు గెలుచుకుంటే వాటిలో ఈసారి 208 సీట్లను నిలబెట్టుకుంది. 92 చోట్ల ఓడిపోయింది. మరో 3 స్థానాలని జేడీయూ జేడీఎస్ ఆర్ఎల్డీకి అప్పగించడం వలన కొత్తగా మరో 32 స్థానాల్లో విజయం సాధించడంతోనే 240కి చేరుకుంది. వాస్తవంగా బీజేపీ నష్టపోయిన వాటిలో 29 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 92 సీట్ల నష్టంలో ఒక్క ఉత్తరప్రదేశ్లో 29 స్థానాలు ఉంటాయి. మహారాష్ట్ర, రాజస్థాన్లో 26 స్థానాలు ఉన్నాయి. కర్ణాటక, పశ్చిమ బెంగాల్లో ఒక్కో చోట 8 సీట్లను కోల్పోయింది. హర్యానాలోని 5 నియోజకవర్గాలను కోల్పోవడంతో బీజేపీ బలం సగానికి తగ్గింది. బీహార్, జార్ఖండ్, పంజాబ్, అస్సాం, చండీగఢ్, దామన్, గుజరాత్, లడ్డాఖ్, మణిపూర్లో ఒక్కో స్థానం కోల్పోయింది. నష్టం జరిగిన మొత్తం 92లో జనరల్ కేటగిరీ స్థానాలు 63 అయితే ఎస్సీ రిజర్వ్డ్ 18, ఎస్టీ రిజర్వ్డ్ 11. పార్టీ నష్టపోయిన వాటిలో 11 సీట్లు అత్యంత పేదరికం ఉన్న ప్రాంతాలు. వీటిలో కాంగ్రెస్ ఎస్పీలు బీజేపీని దెబ్బతీసినాయి. ఏది ఆ స్కీముని తీసుకొచ్చి. బీజేపీ కోల్పోయిన వాటిలో 42 కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. వీటిలో అత్యధికంగా 9 మహారాష్ట్ర, 8 రాజస్థాన్, 4 ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఎక్కువగా రెండోది దెబ్బతీసినటువంటిది బీజేపీ సీట్లను కొల్లగొట్టింది సమాజ్వాదీ. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ సృష్టించిన ట్వీట్ని ఒక సోషల్ మీడియా దాన్ని వీళ్ళు ఎక్కువ షేర్ చేశారు. ఏమని 400 సీట్లు 370 బీజేపీకి 400 సీట్లు అని ఎందుకు అన్నారు అంటే, నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పా, లక్ష్యం అనేది చిన్నదిగా పెట్టుకుంటే అంతకంటే చిన్నపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 272 స్థానాలు రావాలని వాళ్ళు అనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, 230 దగ్గర ఆగారు. బీజేపీ 400 స్థానాలు లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి కూటమి ఇప్పుడు 293 దాకా వచ్చింది, 92 దాకా వచ్చింది. అంటే అలా పెద్ద లక్ష్యం పెట్టాలని ఆయన అనుకుంటే దాన్ని అసలు మోడీ మనసులో ఏది ఉందని ఎవరికాళ్ళు ఆయన మనసులో దూరిపోయినట్టు చెప్పేశారు. రాజ్యాంగ సవరణ చేసేస్తారు, హిందుత్వ రాజ్యాంగాన్ని తెస్తారు, ఇట్లాంటివన్నీ. దాన్నే సద్వినియోగం చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఒకటి ఫేక్ది క్రియేట్ చేసింది. ఏమని అంటే రిజర్వేషన్స్ ఎత్తేస్తారన్నాడు. అందుకనే ఎస్సీ ఎస్టీ సీట్స్లో దెబ్బతింది. రెండవది ఆర్ఎస్ఎస్తో సంబంధాలు పై నాయకులకు బలంగానే ఉంది, కానీ ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. వాస్తవంగా ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో ఆర్ఎస్ఎస్ చేసిన కృషి భారతీయ జనతా పార్టీకి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి 14-19లో విజయానికి కారణమైంది. ఎప్పుడైతే వాళ్ళని పక్కన పెట్టడం ప్రారంభించారో ఆయా సీట్లలో వీళ్ళ దుష్ప్రచారం బాగా సాగింది. కాంగ్రెస్ కానీ సమాజ్వాదీ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి దుష్ప్రచారం అది బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు అసలు విషయం అర్థమయ్యేటప్పటికి చివరిలో అర్థమైంది. అందుకని నేను అర్జెంటుగా ఆంధ్ర, కర్ణాటకలో పొత్తులు పెట్టుకుంది, ఒరిస్సాలో స్ట్రాంగ్గా నిలబడింది. ఇదంతా కూడా తెలుసు వాళ్ళకి ముందే. కాకపోతే రాహుల్ గాంధీ బస్సు యాత్ర చేసినప్పుడు ఆ వ్యూహం పన్నారు. ఆ వ్యూహంలో బీజేపీ కట్టర్ కార్యకర్తలు చిక్కుకుని తమ పార్టీని చిక్కించారు. ఇప్పుడు దాన్ని ఎలా సరి చేసుకుంటారో చూడాలి.